కార్యకర్తలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని సాగిన ప్రచారం. నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ యువ నాయకులు శ్రీ కన్నా ఫణీంద్ర మరియు లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమదేవి. నగరికల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా ఫణీంద్ర మరియు రుద్రమదేవి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఫణీంద్ర అభ్యర్థించారు. సందర్భంగా కన్నా ఫణీంద్ర మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు బిడ్డలకు చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పిస్తామన్నారు. పేదరికం రూపం ఆపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకురాళ్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు భాషా గారు, రామస్వామి గారు, డాక్టర్ గారు, సీతయ్య గారు, 14వ వార్డు సోదరి మనందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 13వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు గారు ఇద్దరం పోటీ చేస్తూ ఈ రోజున 14వ వార్డులో గడప గడపకు తిరిగి ఎన్డీఏ అభ్యర్థులమైనటువంటి మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించవలసిందిగా మరి కోరుతూ ఇప్పటిదాకా కూడా తిరగటం జరిగింది. ఈ సందర్భంగా మీరందరూ చూపించినటువంటి ఆదరణకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, సారాయి మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, తెల్లారు లెగిస్తే మాఫియాలు తప్ప ప్రజాసేవ చేసింది లేదు. ప్రజల మీద మోడలేనంత భారం విద్యుత్ శక్తి ఛార్జీలు కానీ, ఆస్తి పన్నులు కానీ, చెత్త పన్ను కానీ, నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ రేట్లు కానీ, గ్యాస్ రేట్లు కానీ, ఈ రకంగా కనపడిన వాటన్నిటి మీద కూడా పన్నుల భారం మోపి ప్రజలు మోయలేనంత భారాన్ని మోపాడు. రాష్ట్రం మోయలేనంత అప్పులు చేశారు. కానీ అభివృద్ధి చూస్తే శూన్యం. తాను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్ళిన సామెతగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా ఎంతో అదనంగా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలకి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళకి నెలకు 1,500 రూపాయల పెన్షన్. అలాగే మరి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. అలాగే యువతకి 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు ఇచ్చేటువంటి 3,000 రూపాయల పెన్షన్స్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులకి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి 1వ తారీఖు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వబడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నుకబడిన తరగతుల వర్గాల వారికి రక్షణ చట్టం ఏదైతే దళితులకి గిరిజనులకి చట్టం ఉందో అలాగే వెనుకబడిన తరగతి వర్గాలకు కూడా రక్షణ చట్టం కల్పించి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండినటువంటి వారికి అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే